హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ. మీ సునీతక్క. ఈరోజైతే నేను కారపొడి తయారు చేయబోతున్నా. చాలా సింపుల్గా తయారు చేయబోతున్నా. ఫస్ట్ అయితే ఎండుమిర్చిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అలానే కొద్దిగా చింతపండు కూడా వేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఎండుమిర్చిని పక్కన పెట్టుకొని కొద్దిగా ఆయిల్లో ధనియాలు వేయాలి. ధనియాలు కూడా సిమ్లో వేయించాలి, ఒకేసారి మార్చొద్దు. ధనియాల తర్వాత పచ్చిశనగపప్పు కూడా వేయాలి. ఇవన్నీ వేయడం వల్ల మనకి కారపొడి అనేది టేస్టీగా వస్తుంది అండ్ ఘాటుగా కూడా, మరీ ఎక్కువ ఘాటు కూడా ఉండదు. నెక్స్ట్ మినపగుండ్లు కూడా కొద్దిగా వేస్తున్నాను. ఇట్లా 1 by 1 వేసుకొని ఇట్లా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అవుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది కదా. లాస్ట్లో కొద్దిగా జీలకర్ర వేయాలి. ఫస్టే జీలకర్ర వేసినట్లయితే మాడిపోద్ది కదా, సో లాస్ట్లో జీలకర్ర వేయాలి. ఇది ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ నెయ్యితో తింటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం వీటన్నిటిని ఎండుమిర్చి చేసుకున్నాక అందులోనే తీసుకోవాలి. తీసుకోవడం అయిపోయాక అదే ఆయిల్లో మళ్ళీ పోపు దినుసులు అన్నిటినీ వేసుకోవాలి. మినపగుండ్లు, పచ్చిశనగపప్పు, సాయ మినపప్పు అండ్ నెక్స్ట్ నల్ల మినపప్పు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకొని అలా ఫ్రై చేసి వదిలేసేయాలి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా మంచిగా నిదానంగా ఫ్రై అయ్యాక అలా వదిలేసేయాలి. వీటన్నిటిని కొద్దిగా మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అంటే మరీ పౌడర్లా కాదు, బరగబరగ్గా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మనం నిదానంగా కొద్దిగా నేనైతే ఒక 2 సార్లు ఇట్లా పట్టుకున్నాక మనం పోపేసిన దినుసులన్నీ కలుపుకోవాలి, అంతే. అండ్ మొత్తం ఇట్లా మనం మిక్సీ పట్టేశాక ఇట్లా లాస్ట్లో నేను చివరికి పోపు దినుసులు ఇట్లా తయారు చేసే కదా, ఇట్లా లాస్ట్లో వేసుకోవాలి. ఇలా ఇష్టమైతేనే పోపు దినుసులు అనేది వేసుకోవాలి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. ఎందుకంటే మనం రైస్లో తిన్నప్పుడు పప్పు దినుసులు అక్కడక్కడ తగులుతుంటేనే చాలా మంచిగా అనిపిస్తుందని నేను వేసుకున్నాను. అందరూ కొంతమంది వేయరు, సో ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం ఇలా మాత్రం చేసుకోవచ్చు. సో మీ అందరికీ మన కారపొడి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం